బిర్యానీలో మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెగ్యులర్ చూస్తాం, బట్ నల్లి బిర్యానీ స్పెసిఫిక్గా చెప్తున్నారు. అండ్ రాగా స్పెషాలిటీ అంటా కూడా నల్లి బిర్యానీ, రైట్? ఇక్కడ స్పెషాలిటీ అన్నారు కదా, ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపించండి. पहले राइस चाहिए, ఓకే. थोड़ा राइस को धो लेते हैं. అచ్చా, బాస్మతి రైస్ తీసుకుంటున్నాం మనము. బిర్యానీకి బాస్మతి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. బియ్యాన్ని కడిగేసి నానబెడతాం కదా జనరల్గా, అలాగే నానబెట్టాలి. దాని తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ అంటే 200 ఏమంటారు ఒక పావు కేజీ బియ్యం కనుక మనం తీసుకుంటే 1 లీటర్ వాటర్తో మనం దీన్ని బాయిల్ చేయాలంటున్నారు. సో ఉస్మే క్యా కర్కే ఆప్ పూరా బిర్యానీ బనా దియా ఆప్కో? इसमें सॉल्ट, हल्दी पाउडर एंड मिर्ची पाउडर. ఓకే, సాల్ట్, పసుపు అండ్ కారం పొడి ఇవన్నీ వేసాను అంటున్నారు. ఇంకా దాంతోపాటు इलायची पाउडर, ఇలాచీ పౌడర్ ఒకటి యాడ్ చేశారు. ఇంకా गरम मसाला पाउडर, గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ మనం ఎంత యాడ్ చేసుకుంటాం దాంట్లో? हल्का हाफ टी स्पून. ½ టీ స్పూన్, రైట్? దాని తర్వాత ग्रीन चिली గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాం బిర్యానీలో. और ब्राउन फ्राइड ऑनियन. బ్రౌన్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి చాలా సన్నగా ఫ్లేక్స్ లాగా తరుక్కొని దాన్ని డీప్ ఫ్రై చేస్తారండి. బిర్యానీలో స్పెషల్ టేస్ట్ ఇదే వస్తుంది. ఇది కానీ వేయకుండా బిర్యానీ చేస్తే డెఫినెట్గా ఆ ఫ్లేవర్ మిస్ అయిపోయినట్టే. ఇవన్నీ వేసి మీరు బిర్యానీ కుక్ చేస్తారు ఇప్పుడు, ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేస్తారు బిర్యానీ. ఓకే, ఇలాంటి పాట్ ఒకటి తీసుకొని దాంట్లో బిర్యానీ రైస్ నీట్గా పెట్టేసి నీట్గా వేసేసిన తర్వాత రాగాజ్లో వచ్చేటప్పటికి నల్లి పీసెస్ అంటున్నారండి. అంటే ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ లుక్ వైజ్ మనకి లెగ్ పీసెస్ లాగే ఉన్నాయి. దీన్ని కుక్ చేసే ప్రాసెస్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని కొంచెం బాయిల్ చేసి దెన్ ఆ తర్వాత ఫ్రై చేశారా మీరు? అది ముందు అద్రక్ లసన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ హోల్ మసాలా కూడా వాడుతున్నారా? ఓ పూరా దాల్కి हल्का पैन में टॉस करने का. అచ్చా, మొత్తం ముందు బాయిల్ చేసిన దానికి ఇదంతా ఈ ప్యాన్లో వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నారు. సో ఫ్రై చేసిన పీసెస్ మనకి ఎక్కువ శ్రమకుండా వీళ్ళు ఆల్రెడీ రెడీగా పెట్టారు. చెప్తే నల్లి పీసెస్ అని అర్థం అవుద్ది, లేదంటే ఆల్మోస్ట్ చికెన్ లెగ్ పీసెస్ అనుకుంటాం మనం. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. కట్టింగ్ కూడా చాలా నీట్గా చేయించారు వీళ్ళు, సో దాట్ మనం ఒకసారి ఇలా తీసుకొని తినడానికి ఈజీగా ఉంది. అండ్ నేను దీన్ని తీసి చూపిస్తాను మీకోసం. చాలా నీట్గా కటింగ్ చేసి చికెన్ లెగ్ పీస్ లాగే ఉంది సిమిలర్గా. ఇది వాడి మనం బిర్యానీ చేస్తున్నాం అంతే కదా. ఫస్ట్ దీన్ని మనం కుక్ చేసి పెట్టాము ఇందాక, రైట్? ఈ కుక్ చేసుకున్న దాన్ని బిర్యానీలోకి పెట్టి నల్లి బిర్యానీ రెడీ చేసేస్తున్నాం. ఇలాంటి పాట్ ఒకటి తీసుకొని దాంట్లో బిర్యానీ రైస్ నీట్గా పెట్టేసి నీట్గా వేసేసిన తర్వాత పీసెస్ని కనిపించేలాగా, అంటే నల్లి బిర్యానీ అన్నాం కదా, మరి మామూలుగానే బిర్యానీ లోపల ముక్కలు పెట్టేసి ఇస్తారు. నల్లి బిర్యానీయో ఎగ్ బిర్యానీయో ఎవరికి తెలుసు. సో అందుకని మనం దీనిపైన కనిపించేలాగా నల్లి పీసెస్ని కూడా పెట్టి. ये अभी राइस ऑलरेडी पुलाव रेडी हो गया है, बिरयानी दम हो गया. इसको आप हल्का सा निकल के इसमें डाल देते हैं. ऐड करना. బస్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత అంటే సెపరేట్గా బిర్యానీ రైస్ని కుక్ చేసాం. మనం జనరల్గా బిర్యానీ అంటే మటనో చికెనో కలిపేసి చేస్తాం కదా, అలా కాకుండా జస్ట్ దమ్ రైస్ ఇచ్చారు, అది సెపరేట్ చేసి అండ్ నల్లి పీసెస్ సెపరేట్గా కుక్ చేశారు. ఇందాకే మనం ప్రాసెస్ ఆల్రెడీ విన్నాం. దాన్ని కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేశానని చెప్పారు షెఫ్. కనిపిస్తుంది జస్ట్ కొంచెం ఆయిల్తో సహా కనిపిస్తుంది, సో దాట్ ఫ్రై చేసినట్టున్నారు. మొత్తం నీట్గా డెకరేట్ చేశారు, పైకి ఇలా కనిపించేలాగా నల్లి పీసెస్తో సహా ఇలా డెకరేట్ చేసి పెట్టారు. దీనిపైన गार्निश करेंगे. अच्छा कर दीजिए गार्निशिंग इसको. फ्राइड ऑनियंस, थोड़ा फ्राइड ऑनियन, ओके, एंड कोरिएंडर चप्स. ఓకే. కొరియాండర్ని కూడా కొత్తిమీరని కూడా నీట్గా కట్ చేసి పెట్టారు. అండ్ లుక్ వైజ్ అయితే అదిరిపోతుందండి, చూడడానికి చాలా చాలా నీట్గా డెకరేట్ చేసి కనిపిస్తుంది. సో ఇలాంటి బిర్యానీ మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేయొచ్చు, కాదనిపిస్తే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు.